మిలెటీ ఫెస్టివల్ నిర్వహిస్తున్న లయోలా అకాడమీ విద్యార్థులకు అభినందనలు తెలిపారు మంత్రి సీతక్క. హైదరాబాద్ అల్వాలోని లయోలా అకాడమీలో మిలెటీ ఫెస్టివల్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మిలెటీ ఫెస్టివల్ స్టాల్స్ను సందర్శించారు. చిరుధాన్యాల్లో ఎక్కువ పవర్ ఉందని, తృణధాన్యాల్లో పోషక విలువలు అధికంగా ఉంటాయని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. Good afternoon for this millet exhibited today. Despite immense ఓల్డ్ ఇస్ గోల్డ్ అనేది నాకు పక్కాగా గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు మేము గూడాలలో ఆదివాసీ పల్లెలలో ఈ సజ్జలు కొర్రలు జావలు ఇవన్నీ చేసుకొని తింటుంటే అన్సివిలైజ్డ్ పీపుల్ అదే తింటారు అనేది అనాగరికుల ఫుడ్ అని ముద్ర వేసి. కానీ ఈ రోజు అనాగరికుల ఫుడ్ ఎక్కడికి వచ్చింది? స్టార్ హోటళ్లకు వచ్చింది. స్టార్ హోటల్స్ వాళ్ళు ఇవాళ మేము జావ చేసుకొని తాగేది దాన్ని ఈరోజు సూప్ అని ఇక్కడ హోటల్స్ లో రకరకాల సూప్ రూపంలో వస్తుంది. పల్లెలలో రొట్టెలు చేసేది ఆ రొట్టెని వాళ్ళ మరి అన్ని చోట్లకు వచ్చింది. కాబట్టి వాస్తవానికి న్యాచురల్ ఫుడ్ లో ఉన్నంత పౌష్టికాహారము ఇంకెక్కడ ఉండదు. న్యాచురాలిటీ ఎందుకంటే వాళ్ళు సహజంగా ఉంటాయి. ఇప్పటికి కూడా మనం ఎక్కువ బాయిలర్ కంటే నాటు కోళ్ళు కావాలంటారు, ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఎందుకంటే అది సహజ సిద్ధంగా వచ్చేది. మనం తీసుకునే ఆహారమే మనల్ని శక్తివంతులను చేస్తుంది. ఈ రోజు వరకు నేను చెప్తా ఉన్నా, యాక్చువల్ గా నేను కూడా అసలు టాబ్లెట్స్ అనేది వేసుకొని ఎప్పుడన్నా ఇక తప్పదని నాకైతే ఈ మధ్యకాలం వేసుకున్నట్టు కూడా గుర్తులేదు. ఆ షుగర్ బీపీ తప్ప ఈ పాలిటిక్స్ లో వచ్చినాం కాబట్టి అవి వచ్చినాయి. మిగతా వాస్తవానికి వేరే టాబ్లెట్స్ వాడదు. అదేవిధంగా మార్కెట్ తో సౌకర్యం లేదు, మార్కెట్ తో అనుసంధానం లేదు మనకు ఆ రోజులలో. సేమ్ టైంలో రోడ్ వ్యవస్థ ఉండదు, ఏముండదు. సో బయట సొసైటీతో మనకు రిలేషన్స్ తక్కువ. కాబట్టి సొంత జ్ఞానంతో సొంత వైద్యం కూడా అలాంటి వాటిని కూడా ఏర్లు లేదా రకరకాల నీళ్లు వాటితో కూడా సమాజం బతికింది.